హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లాస్ట్ సెట్ కి సంబంధించి మనకు రిజల్ట్ రావడం జరిగింది. అంటే ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది ఈ రోజు తెలియడం జరిగింది. ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎలా చూడాలనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, అయినా మీ గురించి మళ్ళీ చెప్తాను. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చారు, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ లాగిన్ పేజ్ 1 అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఇక్కడ లాగిన్ చేసి నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చినట్లయితే మీకు ఏ కాలేజీలో వచ్చిందనేది అక్కడ డీటెయిల్స్, ఫీ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. తర్వాత కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని ఇక్కడ ఏ కాలేజీలో ఎంతమందికి వచ్చింది అనేది కూడా ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఏ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏ ర్యాంక్ వాళ్ళకి సీట్ వచ్చింది అంటే ఇవే నెక్స్ట్ ఇయర్ కట్ ఆఫ్ అవుతాయి అనమాట. మనకు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే సీట్ రాలేదనుకుంటున్నారో కాలేజెస్ లిస్ట్ ఒక చోట పెట్టుకోండి, ఈ లిస్ట్ కూడా దగ్గర పెట్టుకోండి. ఆదర్శ లా కాలేజీలో 200 సీట్లు ఉన్నాయి అనుకుందాము, కానీ ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా చెక్ చేస్తే 200 సీట్లు ఫిల్ అయ్యాయా, కేవలం 150 సీట్లు ఫిల్ అయ్యాయని మీకు తెలుస్తుంది. అంటే ఒక 50 సీట్లు అనేది మనకు ఖాళీగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఈ విధంగా కాలేజెస్ లిస్టు, అలాగే ఈ కాలేజెస్ ఇక్కడ లిస్ట్ కూడా మీరు కంపేర్ చేసినట్లయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయో అర్థమవుతుంది. సెకండ్ పేజ్కి ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చెక్ చేయండి. తర్వాత కాలేజ్ లాగిన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు సంబంధించింది కాదు, కాలేజ్ వాళ్ళు లాగిన్ అవుతారు. ఈ రెండింటి మాత్రమే మనం చెక్ చేసుకోగలము. సో ఇప్పుడు ఏ విధంగా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చింది, అది ప్రైవేట్ కాలేజా, గౌట్ కాలేజా, అలాగే ఏ కేటగిరీ కింద వచ్చింది పేజ్ 1లోన, ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఫీ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ కోర్స్ ఫీజు వచ్చేటప్పటికి, అంటే ఈ కాలేజీలో కోర్స్ ఫీజు ఎంత అంటే పెర్ యానంకి 29,000 ఫీ, అలాగే గ్రీన్ ఫండ్ వచ్చేసి 100 రూపీస్, అలాగే టోటల్ అమౌంట్ టు బి పెయిడ్ ఈ పింక్ కలర్ లో ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా పే చేయాల్సిందే. పే చేస్తేనే మనకు అడ్మిషన్ అయితే ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏదైతే 19,500 ఈ బ్రదర్కి వచ్చిందో ఇది మీ 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల కోర్సు, మీ కోర్స్ అంతటికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంతే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మీరు ఇదే అమౌంట్ కూడా మీరు కాలేజీలో పే చేయాలి. అలాగే మరొకటి ఏంటంటే కాలేజీకి సంబంధించి అడ్మిషన్ ఫీజు అనేది ప్రతి ఒక్క కాలేజ్ తీసుకుంటుంది. ఇవి కాకుండా మినిమం ఒక 5,000 వరకు, 5 to 10,000 వరకు అయితే అడ్మిషన్ ఫీజు కింద వాళ్ళు ఛార్జెస్ అయితే వేయడం జరుగుతుంది. అలాగే వెళ్ళేటప్పుడు ఒక 2 సెట్స్ జిరాక్స్ కానివ్వండి, ఒక 10 ఫోటోలు కానివ్వండి, ఇలా చాలా ఉంటాయి. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంకా మనకు 6వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి రేపు ఒకసారి కాలేజీని విజిట్ చేయండి. పేమెంట్ చేయకముందే, పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ రీఫండ్స్ అవన్నీ అంటే కొంచెం ఇబ్బంది. అలాగే మీరు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకున్నప్పటికీ కూడా ఏదైతే మీరు పేమెంట్ చేశారో ఇది ట్రాన్స్ఫర్ చేస్తారండి. సెకండ్ ఫేజ్లో వచ్చిన దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే ఒకవేళ పే చేసినట్లయితే. అందుకే నేనేం చెప్తున్నానంటే పే చేయక ముందే మీరు ఒకసారి కాలేజ్ ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా చూడండి. ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, అడ్మిషన్ ఫీజు ఎంత అడుగుతున్నారు. అంటే అడ్మిషన్ ఫీజు అంటే మీకు కాలేజీలో వెళ్ళిన తర్వాత బై క్యాష్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇదైతే మనం ఆన్లైన్లోనే పే చేసి రిసిప్ట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే రేపంతా ఒక ఎన్విరాన్మెంట్ అంతా చెక్ చేసి డీటెయిల్స్, రూల్స్ అన్ని చెక్ చేసి అప్పుడు వీలైతే పేమెంట్ చేయండి. లేదు నాకు అన్ని ఓకే అనుకుంటే ఇప్పుడే మీరు పేమెంట్ చేసేయచ్చు. అలాగే కింద ఇన్స్ట్రక్షన్స్ లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెళ్ళాలి, అలాగే ఓన్లీ మనము ఆన్లైన్ ద్వారానే ఫీ పే చేయాలి. కింద పే ఫీ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ ఇవన్నీ ప్లాట్ఫామ్ తీసుకెళ్తుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇవి చేయాలి. తర్వాత మీ ఓన్ బ్యాంక్ అకౌంట్స్, మీ పేరెంట్స్ కానీ మీ దాంట్లో కానీ మీరు మనీ లోడ్ చేసుకొని అయితే పే చేయాలి. ఒకవేళ రీఫండ్లు ఇవన్నీ అయితే మీ ఓన్ అకౌంట్లోకే పడతాయి. ఎవరో నెట్ సెంటర్ వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ రీఫండ్ అయ్యారనుకోండి, వాళ్ళు మళ్ళీ మీకు కనిపించరు. కాబట్టి ఈ విధంగా అయితే వాళ్ళు ఇక్కడ వార్నైజ్ చేయడం జరుగుతుంది. అలాగే 6వ తారీఖు కల్లా అయితే జాయిన్ అవ్వాలి. ఒకవేళ 6వ తారీఖు కల్లా జాయిన్ అవ్వకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకెళ్ళాలి, వాళ్ళు వెరిఫై చేస్తారు. కొన్ని కాలేజెస్లో అన్ని సర్టిఫికేట్స్ తీసుకుంటారు, టీసీ అనేది మెయిన్గా తీసుకుంటారండి. అన్ని తీసుకున్నా తీసుకోకపోయినా టీసీ అనేది మెయిన్గా వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. మిగిలిన మీరు రిక్వెస్ట్ చేయండి. అలాగే మీరు కొంతమంది గ్రూప్స్కి రాస్తున్నాము అంటున్నారు, కొంతమంది గౌట్ జాబ్ వస్తే మేము వెళ్ళిపోతాం అంటున్నారు. ఇవన్నీ కూడా కాలేజ్ జాయినింగ్ టైంలోనే మాట్లాడుకోండి. వాళ్ళకి ఒక మీరు డౌట్ క్లారిఫై చేసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి. కొంతమంది ఏమో మధ్యలో సర్టిఫికేట్స్ ఇవ్వమంటారు, కొందరేమో సర్టిఫికేట్స్ అన్ని తీసేసుకుంటారు. ఒకవేళ జాబ్ వచ్చినా కొంతమంది ఎవరు, ఒకవేళ కొంతమంది ఏమో కొంచెం ఎక్కువ ఫీ కట్టించుకొని సర్టిఫికేట్స్ ఇస్తారు. ఇలాంటి ఉద్దేశాలు ఉంటే మీరు ముందే వాళ్ళతో క్లారిఫికేషన్కి వచ్చేసి అప్పుడు మాత్రమే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. నిజానికి అన్ని సర్టిఫికేట్స్ మనం ఇవ్వక్కర్లేదు. ఒకవేళ నేను ఇవ్వను అనుకున్నట్లయితే దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కో లేదా ఎవరికన్నా
ఎమ్మెల్యే గారికో ఎవరికో ఫోన్ చేయించి వాళ్ళతో మాట్లాడించండి. తర్వాత నెక్స్ట్ మాకు సీట్ రాలేదండి ఏం చేయాలంటే సెకండ్ పేజ్‌లో మీరు డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైతే సీట్ రాలేదో సెకండ్ ఒక 4, 5 రోజుల్లో మనకు నోటిఫికేషన్ వస్తది. సెకండ్ పేజ్‌లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి, ఎవరు అర్హులు ఇవన్నీ కూడా వీడియో రేపు చేస్తాను నేను. కాబట్టి డైరెక్ట్‌గా మీరు రిజిస్ట్రేషన్ ఎవరికైతే కంప్లీట్ అయిపోయిందో ఫస్ట్‌లో, ఇప్పుడు సెకండ్ దాంట్లో డైరెక్ట్‌గా మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సెకండ్ పేజ్‌లో కూడా ట్రై చేయండి. నేను ఫస్ట్ ఏదైతే ట్రిక్ చెప్పానో అది కూడా మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్‌లో అడగండి. రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నేను ఈ 2 డేస్ చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడే ఇంటికొచ్చాను. వెంటనే మీకు వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి రిప్లై ఇవ్వడంలో గాని, వీడియోస్ చేయడంలో గాని కొంచెం లేట్ అవ్వచ్చు. వెయిట్ చేయండి. ఖచ్చితంగా అయితే నేను ఆ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే కాల్ మీ 4 యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కూడా నాతో మాట్లాడొచ్చు. అయినా నేను కొంచెం బిజీగా ఉండి అవి కూడా లిఫ్ట్ చేయట్లేదు. సాధ్యమైనంత వరకు మీకు మాట్లాడడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి నా మైండ్‌లో ఉండేవి ఇవే. ఏదైనా మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తాను. అలాగే ఆల్రెడీ ఎవరికైతే సీనియారిటీ ఎక్స్‌పర్ట్ వచ్చిందో కింద కామెంట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. కొంతమంది ఇస్తున్నారు. అలాగే కంటిన్యూ చేయండి. మిగిలిన డౌట్స్ కూడా క్లారిఫై చేయండి మిగిలిన వాళ్ళది కూడా. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.